ముఖం పైన నలుపు వచ్చినప్పుడు ఎలాంటి సన్ స్క్రీన్స్ వాడాలి? సన్ స్క్రీన్ వాడినప్పుడు మనకి జిడ్డుగా ఉంటే మనం ఎటువంటి సన్ స్క్రీన్స్ ఎన్నుకోవాలి? ఆన్‌లైన్‌లో ఎన్నో సీరమ్స్, ఎన్నో సన్ స్క్రీన్స్ అనేటివి యాడ్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు మనం ఏది చూస్ చేసుకోవాలి? ఎలా చూస్ చేసుకోవాలి? ఎంత అప్లై చేసుకోవాలి? అనే దాని గురించని నేను ఇవాళ డిస్కస్ చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. సన్ స్క్రీన్, సన్ స్క్రీన్, సన్ స్క్రీన్. అసలుకి పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు అందరూ అదే చెప్తూ ఉంటారు. సన్ స్క్రీన్ వాడాలి అని. డాక్టర్ రాజ్ కిరీట్ ఎప్పుడు చూసినా సన్ స్క్రీన్ అనే చెప్తాడు. కానీ ఏ సన్ స్క్రీన్ వాడాలి? ఎలా వాడాలి? అని అడుగుతూ ఉంటారు చాలా మంది కామెంట్స్‌లో. నేనిక్కడ ఒకటే చెప్తానండి. సన్ స్క్రీన్ మీ చర్మానికి ఏ విధంగా నప్పుతుంది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది మీకు క్రీమ్ ఫార్ములేషన్‌లో వస్తుందండి. అలానే మీకు లోషన్ ఫార్ములేషన్‌లో వస్తుంది. అలానే జెల్ ఫార్ములేషన్‌లో వస్తుంది. కొత్త రకంగా కాంపాక్ట్ పౌడర్స్‌లో కూడా వస్తుంది. సో, సన్ స్క్రీన్స్ అనేది ఏ విధంగా మనకి పనిచేస్తుంది? ఎలా పనిచేస్తుందనేది నేను లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను మీకు. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. ప్రస్తుతానికి మనకి జెల్ అంటే ఏంటి? మనకి లోషన్ అంటే ఏంటి? క్రీమ్ అంటే ఏంటి? కాంపాక్ట్ పౌడర్ అంటే ఏంటి కూడా చెప్తాను మీకు. జెల్ అంటే మనకి వాటర్ బేస్డ్ ఫార్ములేషన్‌లో ఉంటే దాన్ని జెల్ అని అంటారు. అంటే మనకి నీట్ బేస్డ్‌గా ఉంటే మనకి దాన్ని జెల్ లాగా అప్లై చేసుకొని దాన్ని మనం స్ప్రెడ్ చేసుకోవచ్చనమాట. మనకి మూవ్ ఆయింట్‌మెంట్ ఉంటది చూడండి. మూవ్ జెల్ అని అంటారు గదా! ఆ జెల్ అలా ఉంటది గదా! అలా పూస్తూ ఉంటే మనకి చర్మం లోపలికి ఇమిడిపోతూ ఉంటది చూడండి. దాన్ని జెల్ అని అంటారు. సో, ఈ జెల్ ఫార్ములేషన్స్ అనేటివి చాలా తక్కువగా దొరుకుతుంది. సన్ స్క్రీన్ అనే జెల్ ఫార్ములేషన్‌లో వచ్చినప్పుడు మనకి దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ అనేవి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆక్సిబెంజోన్స్, మెథాక్సిసినమైడ్స్ ఇలాంటి అనేక రకమైన ఫార్ములేషన్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయండి మార్కెట్‌లో. కొత్తగా టినోసార్ బెస్ అని, మెక్సోరిల్ ఎస్ అని ఇలాంటి రకరకాలైన సన్ స్క్రీన్స్ అనేటివి కొత్తయి వచ్చాయి. వీటికి మైక్రోనైజ్ ఫార్మ్స్ లో ఉన్నప్పుడు ఇవి ఎక్కువ జిడ్డుగా కూడా లేకుండా ఉంటాయి. అయితే ఈ జెల్ సన్ స్క్రీన్సే కాకుండా క్రీమ్ ఫార్ములేషన్స్ ఉంటాయి. క్రీమ్ అంటే వాటర్ ఇన్ వాటర్ కానీ వాటర్ ఇన్ ఆయిల్ ఫార్ములేషన్ లాగా ఉంటుందన్నమాట. అంటే కొద్దిగా ఆయిలీగా ఉంటుందన్నమాట. ఈ సన్ స్క్రీన్స్ అనేటివి పెట్టుకున్నప్పుడు మనకి ఏమవుతుందనంటే అక్కడ క్రీమ్ గా పెట్టినప్పుడు కొద్దిగా జిడ్డుగా కనిపించడానికని ఆస్కారం ఉంటుంది. కానీ దీని అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. UVA బ్లాకర్స్, యూవీఏ బ్లాకర్స్ అంటారు. యూవీ అంటే అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్ ఒకటి ఉంటుందండి. అల్ట్రావైలెట్ బి రేడియేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో, ఈ అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్ ని, బి రేడియేషన్ ని రెండిటిని ప్రొటెక్ట్ చేయటానికని కొన్ని క్రీమ్స్, సన్ స్క్రీన్స్ రూపంలో ఉంటాయన్నమాట. అయితే అల్ట్రావైలెట్ ఏ కొన్ని ఫార్ములేషన్స్ అనేటివి హెల్ప్ చేస్తాయండి. అల్ట్రావైలెట్ బిని బ్లాక్ చేయటానికని కొన్ని ఫార్ములేషన్స్ హెల్ప్ చేస్తాయి. యూవీఏకి మనకి ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటే అది PA++ అని ఉంటాయన్నమాట. యూవీబీకి ఎక్కువ ప్రొటెక్షన్ ఉందనుకోండి దానికి SPF అని ఉంటుందన్నమాట. సో, మనం ఏదైనా గాని సన్ స్క్రీన్స్ కొంటున్నప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సార్ 30 SPF వాడాలా? 50 SPF వాడాలా? నా స్కిన్ ఆయిలీగా ఉంటుందని చాలా మంది అడుగుతూ ఉంటారు. మీరు ఏదైనా గాని స్కిన్ డ్రైగా ఉన్నా, ఆయిలీగా ఉన్నా ఫస్ట్ 30 SPF తోటి స్టార్ట్ చేయండి. 30 SPFలో మీకు తక్కువగా ఆయిలీగా ఉంటుందన్నమాట. తక్కువగా ఆయిలీగా ఉన్నప్పుడు మీరు ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతారు. తర్వాత ఒక 2 నెలల తర్వాత, ఒక నెల తర్వాత 50 SPFలోకి మారవచ్చు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండీ! సమ్మర్ సీజన్ ఉన్నప్పుడు 50 SPF కావాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. మీకు ముందే అలవాటు ఉంటే, లేక డ్రై స్కిన్ ఉంటే మనకి 50 SPF అనేది వాడటానికి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. సో, మనకి క్రీమ్ ఫార్ములేషన్‌లో ఇన్ని రకాల సన్ స్క్రీన్స్ అనేటివి అవైలబుల్‌గా ఉంటాయి. జెల్‌లో కూడా ఇలానే 30 SPF, 50 SPF, PA+++ అని కూడా ఉంటాయన్నమాట. సో, ఇదే కాకుండా లోషన్స్. లోషన్స్ అనేటివి ఏంటి? వాటర్‌లో మనకి ఆయిల్ కలిపి అది చేస్తూ ఉంటారన్నమాట. సో, దాంతోటి ఏమవుతుందనంటే మీకది ఎక్కువ ఏరియాలో మనం స్ప్రెడ్ చేసుకోవటానికని కన్వీనియంట్‌గా ఉంటుంది. చాలా మంది సన్ స్క్రీన్స్‌ని స్ప్రే రూపంలో వాడుతూ ఉంటారు. స్ప్రే రూపంలో అనేది కరెక్ట్ సన్ స్క్రీన్స్ కావు. ఎందుకనంటే ఆ మిస్ట్ సన్ స్క్రీన్స్ అనేటివి కేవలం పొగలో దానికి అక్కడ వచ్చి అక్కడ పేరుకుపోతూ ఉంటుందన్నమాట. ఆ మిస్ట్ సన్ స్క్రీన్స్ అనేది బేసిక్ సన్ స్క్రీన్ పెట్టుకున్నాక మిస్ట్ సన్ స్క్రీన్ పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా అక్కడ మెరుపు అనేది నెమ్మది నెమ్మదిగా వచ్చేస్తూ ఉంటుంది. అది ఒక మేకప్ ప్రొడక్ట్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే సన్ స్క్రీన్ స్ప్రేస్ కాకుండా మనకి లోషన్స్ కాకుండా మనకి కాంపాక్ట్ పౌడర్ రూపంలో కూడా వచ్చేస్తూ ఉంటుంది. కాంపాక్ట్ పౌడర్ లో మనకి రూపంలో వచ్చింది మనకి సన్ స్క్రీన్స్ అనేటివి చాలా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. సన్ స్క్రీన్స్ అనేది కాంపాక్ట్ పౌడర్ రూపంలో మనకి మంచిగా పెట్టుకున్న సన్ స్క్రీన్ పైన చీక్స్ పైన, బుగ్గల పైన, నుదుట పైన, ముక్కు పైన ఈ అన్ని భాగాల్లో మనం మంచిగా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. దానితోటి ఏమవుతుందనంటే మీకు జిడ్డుగా కనిపించదు. సో, కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ అనేది జెల్ పైన, లోషన్ పైన, క్రీమ్స్ అప్లికేషన్స్ పైన మనం మంచిగా వాడుకోవచ్చండి.
సో ఇన్ని రకాలైన ఫార్ములేషన్స్ అనేటివి ఉంటాయి. మరి సన్ స్క్రీన్స్ అనేటివి ఇన్ని ఆన్‌లైన్‌లో దొరుకుతున్నప్పుడు మన స్కిన్ ఫ్రెండ్లీ సన్ స్క్రీన్స్ అనేది చూస్ చేసుకోవటం ఎలా? సన్ స్క్రీన్స్ అనేది ఏదైనా కానీ నాన్ కొమిడోజెనిక్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. నాన్ కొమిడోజెనిక్ అనంటే మనకి పింపుల్స్ రాకుండా ఉండటానికని వాడేది నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్. ఈ నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ ఏమవుతాయి అనంటే మనకి పింపుల్స్ అనేటివి నెమ్మదిగా బ్లాక్ అయిపోతూ ఉంటాయన్నమాట. అంటే మన చర్మంలో ఓపెన్ పోర్స్ ఉంటాయి చూడండి. సీబమ్ నుంచి ఆయిల్ గ్లాండ్స్ వస్తాయి చూడండి. ఆ ఓపెన్ పోర్స్ దగ్గర ఆ కొమిడోజెనిక్ అని అంటారు. అంటే అక్కడ సన్ స్క్రీన్ అనేది బ్లాక్ చేసేస్తుంది. మీరు ఫేస్ వాష్ చేసినాక కూడా అక్కడ అది బ్లాక్ అయిపోయి లోపల నుంచి వచ్చేదంతా అక్కడికొచ్చి ఇరుక్కుపోతుంది. దాంతోటే మొటిమలు అనేటివి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో సన్ స్క్రీన్స్ అనేటివి కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ ఉంటే గనక మనం అది అప్లై చేసుకోకూడదు. మరి కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అనేది ఎలా తెలుసుకుంటాం అని అంటారు. మనం ఎప్పుడైనా గాని సన్ స్క్రీన్స్ కానీ, ముఖం పైన ఏదైనా కానీ క్రీమ్ పెట్టాలి అనంటే ఫస్ట్ మనం దాన్ని తీసుకొని చెవు ఎనక భాగంలో మనం పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. అలానే మనకి మెడ పైన భాగంలో, అలానే చేతి పైన ఈ భాగంలో మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ అయినా, ఏ క్రీమ్ అయినా ఇలా పెట్టినప్పుడు మనకి ఎటువంటి రియాక్షన్స్ అవుతుందా లేదా ఒక 2, 3 రోజులు చూసుకొని, ఆ తర్వాత ఒక బుగ్గ పైన పెట్టి ఒక 3 రోజుల తర్వాత మొత్తం ఫేస్ అంతా పెట్టవచ్చండి. అయితే సన్ స్క్రీన్స్ పెట్టినాక 2, 3 రోజులకే ఒకవేళ మీకు కొమిడోజెనిక్ పింపుల్స్ కానీ రావటం జరుగుతున్నాయి. చిన్న చిన్న కురుపుల్లాగా వస్తున్నాయనంటే సన్ స్క్రీన్ అది ఖచ్చితంగా ఆపేయాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్స్ అనేటివి యాక్నే ఉన్నప్పుడు కూడా మేము సన్ స్క్రీన్స్ వాడుతూ ఉంటామండి. అంటే మొటిమలు ఉన్నప్పుడు కూడా మేము సన్ స్క్రీన్స్ అవి వాడుతూ ఉంటాం. దాంతోటి మొటిమలు పెరిగే ఛాన్సెస్ అనేటివి ఉండవు. ఎందుకనంటే ఇది పోర్స్‌ని బ్లాక్ చేయకుండా సన్ ప్రొటెక్షన్ అనేది చేస్తూ ఉంటుంది. సో మనం సన్ స్క్రీన్స్ అనేది మన చర్మానికి ఈ విధంగా కూడా చూసుకోవాలి. కొంతమందికి ఫిజికల్ బ్లాకర్స్ మైక్రోనైజ్డ్ జింక్ ఆక్సైడ్ సన్ స్క్రీన్స్ అనేటివి ఉంటాయి. ఈ మైక్రోనైజ్డ్ జింక్ ఆక్సైడ్స్ అనేది సన్ స్క్రీన్స్ అనేది పెట్టినప్పుడు చర్మం పైన అక్కడ నెమ్మదిగా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మనకి చర్మంలో అక్కడ మనకి టానింగ్ రాకుండా ఉంటుంది. ఇది ఒక వైట్ పేస్ట్ లాగా కొంతమందికి ఉంటుందండి. కొంతమంది చర్మంలో అది మంచిగా ఇమిడిపోతుంది. చాలా మందికి ఇది టానింగ్ రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేటివి అది అబ్జార్బ్ చేసుకోవండి. ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేది లైట్‌ని రిఫ్లెక్టే చేసేస్తుంది. కెమికల్ సన్ స్క్రీన్స్ అనేటివి ఏంటంటే దాని చర్మం లోపలికి రానివ్వకుండా అది అబ్జార్బ్ చేసేసుకుంటాయి. ఇవి ఏవైనా కానీ మనకి డిగ్రేడ్ అయిపోతూ ఉంటాయి. ఈ సన్ స్క్రీన్స్ ఏవైనా చర్మం పైన పెట్టినప్పుడు మనకి ప్రతి 3 గంటలు అనేటివి మనం దీనికి వాష్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకని అనంటే మనకు ఆ సన్ స్క్రీన్ అనేది డిగ్రేడ్ అయిపోయినాక పని చేయటం అనేది ఉండదన్నమాట. సార్ వాష్ చేయలేకుండా ఉంటే ఏం చెయ్యాలి అని అంటారు. వాష్ చేయలేకుండా ఉంటే మీరు దానిపైన సన్ స్క్రీన్ అనేది పెట్టవచ్చు. సార్ నేను సన్ స్క్రీన్ పెట్టుకున్నాను. ఓపెన్‌గా ఏరియాలో తిరుగుతున్నాను. నేను బయట బైక్ మీద తిరుగుతున్నాను. దుమ్ము, ధూళి పడ్డది. అలాంటప్పుడు నాకు ఫేస్ వాష్ చేసుకోవడానికి కుదరలేదు. నాకు రోడ్ మీద ఉన్నాను. అలాంటప్పుడు నేను సన్ స్క్రీన్ మళ్ళీ అలానే పెట్టుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సన్ స్క్రీన్ అనేది మీరు మళ్ళీ అదే చర్మం పైన మీరు పెట్టేసుకున్నారనుకోండి ఫేస్ వాష్ చేయకుండా, ఒక శాండ్‌విచ్ టెక్నిక్ లాగా అయిపోతుందన్నమాట. అంటే ఫస్ట్ సన్ స్క్రీన్, దుమ్ము, ధూళి తర్వాతనేమో ఇంకో సన్ స్క్రీన్ లేయర్. పైన ఉన్న సన్ స్క్రీన్ లేయర్ అనేది దాని పని అది చేస్తూ ఉంటుంది. కింద ఉన్న సన్ స్క్రీన్ లేయర్ అలానే ఉంటుంది. సో దుమ్ము, ధూళి ఏదైతే ఉందో అక్కడ ట్రాప్ అయిపోతుందన్నమాట. సో అలాంటప్పుడు ఏమవుతుంది మీరు నెక్స్ట్ తర్వాత ఒక 2, 3 గంటల తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నారనుకోండి సన్ స్క్రీన్ అనేది వెళ్ళిపోతుంది. సో సన్ స్క్రీన్ అనేది కేవలం సన్‌లైట్ నుంచే కాపాడదండి. మీకు పొల్యూషన్ నుంచి, దుమ్ము నుంచి, ధూళి నుంచి అన్ని విధాలుగా మనకి బెనిఫిట్ అనేది తీసుకొస్తూ ఉంటుంది. చాలా మంది అనుకుంటారు సన్ స్క్రీన్స్ పెట్టుకుంటే మనం హెల్మెట్ అనేది పెట్టుకోకూడదేమో, మనం హెల్మెట్ అనేది యూజ్ చేయకూడదని అంటారు. నేను ఒకటే అంటానండి. హెల్మెట్ అనేది తలకి బెనిఫిటే, మీకు ప్రొటెక్షన్ వస్తుంది. మీ చర్మానికి కూడా ప్రొటెక్షన్ వస్తుంది. సన్ స్క్రీన్ పెట్టుకొని ఫాంటమ్ మాస్క్ ఏసుకొని మీరు హెల్మెట్ ఏసుకున్నారనుకోండి, అస్సలు మీకు దుమ్ము, ధూళి అనేది చర్మం పైన పడకుండా చాలా మంచి ప్రొటెక్షన్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో సన్ స్క్రీన్ అనేది ఈ విధంగా మనం ప్రొటెక్షన్ అనేది చేసుకుంటూ టానింగ్ కోసమని ఉన్న నలుపు తగ్గాలి అనంటే మనం సీరమ్స్, గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్, ఒక మంచి ఫేస్ వాష్, అలానే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి లేజర్ స్టీల్స్ అనేవి ఆప్షన్స్ ఉంటాయండి. టానింగ్ అనేది నలుపు అనేది మనకి కేవలం సన్ స్క్రీన్స్ వాడితే తగ్గదండి. కానీ ఉన్న నలుపుని కంట్రోల్ చేయడానికని సన్ స్క్రీన్ అనేది మొదలెట్టుకోవాలి. ఒకవేళ మీకు చర్మం పైన నలుపు వచ్చింది అని అంటే మాత్రం మీరు తప్పకుండా సన్ స్క్రీన్స్ అనేది వాడటం మొదలెట్టండి. ఎప్పుడు లేజర్ చేయించుకుంటారనేది తర్వాత సంగతి. కానీ మనం సన్ స్క్రీన్స్ అనేది మొదలెట్టుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది కూడా మనం చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మనకి పీకో లేజర్స్ అనేటివి కూడా ఉన్నాయండి. చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ అన్నమాట. ఇవి పీకో సెకండ్ లేజర్స్ అనంటే ఎంతో క్షణంలో ఎంతో సూక్ష్మమైన సమయంలోనే దాంట్లో మనకి మంచి ఎనర్జీ అనేది డెలివర్ చేసి
చర్మ కణాలని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నలుపుని కరిగించడానికని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో మనకి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంత పవర్ఫుల్ లేజర్ ని మనం మన దగ్గర తీసుకొచ్చాం. మన తెలుగు రాష్ట్ర ప్రజలకి ఇది అందుబాటు ధరల్లో ఉంటాయండి. తప్పకుండా ఈ మంచి టెక్నాలజీస్ ని యూస్ చేసుకొని కూడా ట్రీట్మెంట్ అనేది మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్ అనేది మనం వాడుతూ లేజర్స్ అనేటివి చేసుకోవచ్చండి. ఇమీడియట్ గా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నెలకు ఒక్కసారి మనం చేస్తాం. చాలా సేఫ్ గా కూడా ఉంటాయి. లేజర్స్ గురించి ఎంత సేఫ్ గా ఉంటాయి అనే దాని గురించి నా ఛానల్లో పాత వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.